హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. అసలు కొన్ని వందల సంవత్సరాల నుండి తాళాలు వేయని ఊరు ఒకటి ఉందని మీకు తెలుసా? జనరల్గా మనం బయటికి వెళ్ళాలంటే లాక్ వేసుకొనో మరికొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మరి మనం బయటికి వెళ్తుంటాం. కానీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి ఎటువంటి తాళాలు వేయరు. ప్లస్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ ఊరిలో ఉండే బ్యాంకుకు కానీ కొన్ని వందల కేజీల బంగారం, కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిపే ఆ బ్యాంకు లాకర్కి కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి తాళాలు అనేది వేయలేదు. అసలు ఇక్కడ ఇంతవరకు కూడా ఒక్క దొంగతనం జరగలేదు అంటే మీరు నమ్ముతారా? ఈ ఊరిలో ఉన్నటువంటి విగ్రహాన్ని బయటికి వెలిగి తీసేటప్పుడు ఆ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. ఆ ఊరిలో ఉన్నటువంటి చెట్టు నీడ కూడా కిందకి పడదు. అసలు ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది, అసలు ఆ టెంపుల్ విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆ విగ్రహం వరదల్లో కొట్టుకొని పోయి ఒక చెట్టులో కూరుకుపోయింది. అయితే ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావం అయింది. అది చూసి భయపడిపోయిన ఆ కాపరివాడు పారిపోయాడు. కానీ ఆ రాత్రి శనిదేవుడు అతనికి కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవటం కోసం తాను స్వయం రూపమై తాను ఇక్కడ ఉన్నానని, తనను పూజించాలని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వస్తున్నారు. దాదాపుగా 5.5 అడుగుల ఎత్తు, 1.5 అడుగుల వెడల్పుతో ఉండే ఈ శనీశ్వరుని విగ్రహం ఎప్పుడూ ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి పైకప్పు లేదు. సాధారణంగా ఏంటంటే మనం ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది, కానీ ఇక్కడ ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు లాంటి ఏమీ ఉండవు. స్వయంభుగా వెలిసినటువంటి 5 అడుగుల ఎత్తైన నల్లరాయి మాత్రమే ఉంటుంది. దానినే భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా నిత్యం ఈ శని భగవాన్ ఆలయాన్ని కొన్ని వేల నుంచి లక్షల మంది భక్తులైతే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక్కసారి గనక ఎవరైనా వచ్చి శనికి గనక మీరు తైలాభిషేకం చేస్తే 100% మీకున్నటువంటి శని బాధలు కానీ, పితృదోష బాధలు కానీ, ఎటువంటి రుణపీడలు కానీ, ఎటువంటి అశాంతి, ఏ బాధలు ఉన్నా కానీ ఇట్టే తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ శనికి గినక మనం అక్కడ తైలాభిషేకంలో గినక అక్కడ పోస్తే డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ శనీశ్వరుడి విగ్రహం పైకి ఈ తైలాభిషేకం అనేది పోతూ ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ విగ్రహం వద్దకు కూడా వెళ్ళి మనం పోయొచ్చు. కాకపోతే ఏంటంటే దేవాదాయ శాఖ నుంచి ఏంటంటే మనం కొన్ని ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాలి. నార్మల్ భక్తులైతే ఇక్కడ వెనక పోస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. విగ్రహం పైకే ఈ తైలాభిషేకం ఇదంతా కూడా పోతూ ఉంటుంది. అసలు అక్కడ గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఇల్లును, దుకాణాలను చూసి ఆశ్చర్యపోవటం అనేది నా వంతైంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా గ్రామంలో ఒక 600 నుంచి 1000 మంది ఇల్లు అయితే ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఏ ఇంటికి తాళాలు లేవు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉండే బ్యాంకు కూడా ఎటువంటి తాళం అనేది వేయలేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే తాళం వేయటానికి అసలు ఆ ఇంటికి తలుపులు కూడా లేవు. అసలు ఇక్కడ వీళ్ళ నమ్మకం ఏంటంటే, ఇక్కడ గనక ఎవరైనా దొంగతనం కానీ ఏదైనా తప్పు చేసి కానీ ఆ ఊరి నుంచి ఏదైనా తీసుకెళ్ళకపోతే శనిదేవుడు సాక్షాత్తు అతని జీవితంలోకి ప్రవేశించి టెస్ట్ వేసుకొని కూర్చుంటాడని, అతనికి ఎప్పటికీ రాని కష్టాలు కూడా వస్తాయని చెప్పి ఆ నమ్మకం. దానితోనే అసలు ఆ ఊరిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అసలు ఆ దొంగతనం అనేదే లేదు. అసలు ఆ ఊరు నుంచి దొంగతనం చేసి ఏదైనా వస్తువు గనక తీసుకొని గనక వెళ్ళిపోతే ఆ శనీశ్వరుడు పెట్టే బాధ వలన అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇవన్నీ వచ్చి ఆ మనిషి చనిపోతాడు. ఇది ఆల్రెడీ అంతకుముందు పురాణాల ప్రకారం వస్తున్నటువంటి కొన్ని మనుషులు ఇవన్నీ కూడా చెప్పేటటువంటి నమ్మకం. ఒకసారి ఇలాగే ఆ ఊరు నుంచి కొంతమంది దొంగతనాలు చేస్తే వారికి ఇలాంటి శిక్ష పడింది కాబట్టి ఎవరు కూడా దొంగతనాలు అనేది చేయరు.
ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, భక్తులందరూ కూడా ఒక స్పెషల్ పూజ చేసుకుంటూ స్వామివారి కృపకైతే పాత్రలు అవుతున్నారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, బగబగా మండుతున్నటువంటి ఇక్కడ ఆ స్వామివారి యొక్క వస్త్రాలు కానీ అండ్ అగైన్ దానితో పాటుగా స్వామికి సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మనకి ఇందులో వేయడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చే విభూది ఇవన్నీ కూడా తీసుకొని భక్తులందరూ కూడా నుదుటిన పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారి రూపాన్ని అయితే మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. శని భగవాను స్వయంగా వేసినటువంటి రూపం. మనం ఇందాట్లో కనుక చెప్పుకున్నట్టు ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే స్వామివారి మీద తైలాభిషేకం చేయడానికి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అయితే కావాలి. కానీ అక్కడ ఎవరైతే భక్తులు తైలాభిషేకం చేసిన ఏదైతే ఉందో అదంతా కూడా స్వామివారి పైన అభిషేకంలా 24 గంటలు పడుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక రోజుకి సుమారుగా ఒక 40,000 నుంచి 1,00,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం అనేది మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ల ఒక 1.5 డిస్టెన్స్ అయితే ఉంటుంది. దాదాపుగా ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ నుంచి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. షిరిడి వెళ్ళిన భక్తులందరూ కూడా శని సింగనాపూర్ అనే ఈ ఆలయాన్ని అయితే కంపల్సరీగా దర్శించుకుని వెళ్తుంటారు. ఎందుకంటే అసలు ఈ ఆలయంలో కనుక మనం ఒక్కసారి కనుక ప్రవేశించినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా పోయి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి చక్కటి ఆహ్లాదకరంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ఆలయం స్టార్టింగ్ ఎంట్రన్స్ కింద ఉన్నటువంటి ఆ నల్లటి రూపం అనేది శని భగవాను యొక్క రూపం. ఇది మనకేంటంటే పిల్లలతో పాటుగా మనకి ఫ్యామిలీతో వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఆఫ్టర్ శని భగవాన్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఒక చిన్న గార్డెన్ ఏరియా కూడా ఉంది. చూడటానికి చాలా సహజ సిద్ధమైన వాతావరణంలో ఈ టెంపుల్ అనేది చాలా న్యాచురల్గా అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అలా టెంపుల్ నుంచి మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి అందుబాటులో అయితే ఉంటాయి. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పనిచేసే దుకాణాలకు కానీ ఎక్కడా కూడా తాళాలు అయితే వేయరు. నేను అసలు జనరల్గా ఇక్కడ లైవ్లోకి వెళ్ళి చూడటం అయితే జరిగింది. నేనే చూసి చాలా ఆశ్చర్యపోయా. పెద్ద పెద్ద దుకాణాల నుంచి కొన్ని వేల కోట్ల లాభాలు వచ్చే ఏ దుకాణంలో కూడా అసలు తాళాలే లేవు. మధ్యాహ్నమైనా రాత్రైనా అలాగే ఓపెన్గానే ఉంటాయి. ఎవరు కూడా దొంగతనానికి 100% రారు అనేది వీళ్ళ నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీరు కనుక ఈ టెంపుల్కి వెళ్తే అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.